సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. 100 రోజుల్లో అన్ని గ్యారెంటీల్ని అమలు చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ మరోసారి సవాల్ విసిరారు. ఒకవేళ హామీలు అమలు చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తావా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు నేను చెప్తున్నా, హరీష్ రావు గారు రాసి పెట్టుకో. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. ఈ సిద్దిపేటకు పట్టిన శని, ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వతంత్రం రాబోతుంది. 100 రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయండి, 2 లక్షల రుణమాఫీ చేయండి. నేనే నీకు శాల్వ కప్తా, నేనే నిన్ను స్వాగతిస్తా. సిద్దిపేటకు నా రాజీనామా ఆమోదించుకుంటా. నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం.